హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ గైడ్ ఛానల్. 7th క్లాస్ సైన్స్ క్విక్ రీజన్లో భాగంగా నేను ఆల్రెడీ 1 to 6 లెసన్స్ కంప్లీట్ చేశాను. అది పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో 1 to 6 లెసన్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు ఇది పార్ట్ 3 7th లెసన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 7th లెసన్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు. సో ఓన్లీ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. అది మన ఎన్సీఆర్టీ బుక్ ద్వారా చెప్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. నెక్స్ట్, ఒక ఎల్ఈడి అంటే ఫుల్ ఫామ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వరకు ఎగ్జామ్లో కూడా వచ్చింది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 2 రాగి తీగలను తీసుకొని బల్బు 2 టెర్మినల్లను కలపండి. ఒక టెర్మినల్ తీగను ఒక సీసాలోని రాగి తీగకు, రెండో టెర్మినల్ తీగను మరో సీసాలోని రాగి ఉన్న జింకు రేకుకు కలపండి. బల్బు వెలిగిందా అంటే ఇది బల్బు ఎలా వెలుగుతుంది అనేది ఒక కృత్యం ఉంటుంది. ఆ కృత్యం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీలో ఎలా ఉంటుంది అనేది, ఇది కార్బన్ కడ్డీని మనం ధనధ్రువంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇది జింకు పాత్రని రుణధ్రువంగా యూజ్ చేస్తారు. ఇక్కడ ఉన్నదంతా ఇది కార్బన్ పొడి. నెక్స్ట్, ఇది అమోనియం క్లోరైడ్. జస్ట్ ఇది చిన్న ఒక పటం, దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఘటంలో జింకుతో చేసిన లోహపు పాత్ర ఉంటుంది. ఇది రుణధ్రువంగా పనిచేస్తుంది. మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ అంటే గ్రాఫైట్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది. ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమోనియం క్లోరైడ్లు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ జింకు లోహపు పాత్రలో సీలు చేసి ఉంటాయి. ఇలాంటి ఘట్టం వలయంలో కొంతకాలం పాటు విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తుంది. తర్వాత దీనిలోని రసాయనాలు పనికి రాకుండా పోతాయి. దీన్నే మనం సెల్స్ అయిపోయాయి అంటాం. అంటే బ్యాటరీ ఎలా పనిచేస్తుంది, ఏది ధన ధ్రువం, ఏది రుణ ధ్రువం, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎందుకు పనిచేయవు బ్యాటరీస్ అనేది ఈ కృత్యం ద్వారా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఒక టేబుల్ ఇచ్చారు. ఇది విద్యుత్ పరికరం సంకేతం, వివరణ, ఉపయోగం. దీన్ని ఘట్టం అంటాము, అంటే బ్యాటరీ అన్నమాట ఇంగ్లీష్లో. నెక్స్ట్, ఇది పొడవుగా ఉండే లైన్ ధనధ్రువం, పొట్టిగా ఉండే లైన్ రుణధ్రువం. పొడవైన గీత ధనధ్రువాన్ని, పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, విద్యుత్ బల్బు. ఈ విద్యుత్ బల్బును మనం ఒక సంకేతంగా ఇలా చూపిస్తామన్నమాట. ఇది ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది. నెక్స్ట్, వేసి ఉన్న స్విచ్ అంటే ఇది క్లోజ్ అన్నమాట. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఆపి ఉన్న స్విచ్ అంటే ఓపెన్. ఆపి ఉన్నదంటే అక్కడ స్విచ్ కనెక్షన్ లేదన్నమాట. స్విచ్ని కీ అని కూడా అంటారు. ఇది తెరచి ఉన్న కీ అంటే విద్యుత్ వలయాన్ని ఆపేసామన్నమాట. నెక్స్ట్, వెలుగుతున్న బల్బు. ఇది వెలుగుతున్న బల్బు, ఇట్లా బ్రైట్నెస్ ఉంటే వెలుగుతున్న బల్బు. ఓన్లీ విద్యుత్ బల్బు అంటే ఇది. వెలుగుతున్న బల్బు అంటే బ్రైట్నెస్ ఉండడం, వెలుగుతున్న బల్బుని సూచిస్తుంది. నెక్స్ట్, బ్యాటరీ. ఇది బ్యాటరీ అంటే 2 బ్యాటరీలు కలిపితే ఎలా ఉంటుంది, ఇది పొడవు గీత ఉన్నది ప్లస్, పొట్టి గీత ఉన్నది మైనస్. తర్వాత ఈ మైనస్ అనేది ప్లస్కి యాడ్ చేయాలంటే మళ్ళీ పొడవు గీత రావాలి. ఒక పొట్టి గీత తర్వాత ఒక పొడవు గీత, నెక్స్ట్ మళ్ళీ ఒక పొట్టి గీత. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే బ్యాటరీ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఫ్యూజ్ని ఇది సంకేతం, విద్యుత్ వలయానికి రక్షణ పరికరం. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న పట్టిక ఇచ్చారు. సో అది మనం ఘటం సంకేతం ఎలా ఉంది ఇందాక నేర్చుకునేది ఇందులో ఫిలప్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే బల్బుని ఎలా కనెక్ట్ చేయాలి. బ్యాటరీ ఇది రుణధ్రువం నుంచి మళ్ళీ ఒక తీగ ఉంటుంది. తర్వాత బల్బు నుంచి ఒక తీగ, తర్వాత స్విచ్ నుంచి మళ్ళీ ఒక తీగ, అది ధనధ్రువానికి. ఇలా వలయం కలపబడి ఉంటుంది. అప్పుడు బల్బు వెలుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే వలయంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి. వలయంలో ఎక్కడైనా స్విచ్ అమర్చవచ్చు. స్విచ్ వేసినప్పుడు ఆన్ వలయం పూర్తవుతుంది. అంటే బ్యాటరీ ధనధ్రువాన్ని రుణధ్రువానికి కలిపినట్లు అవుతుంది. దీన్ని మూసి ఉన్న వలయం అంటారు, అంటే క్లోజ్డ్ సర్క్యూట్. వలయంలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. విద్యుత్ ప్రవహిస్తుందనడానికి అంటే ఏంటి దీని మీనింగ్, మూసి ఉంది, వలయం క్లోజ్డ్గా ఉంది. నెక్స్ట్, స్విచ్ని ఆపి వేసినప్పుడు ఆఫ్, వలయం తెరుచుకుంటుంది. ఆఫ్ అంటే వలయం తెరుచుకోవడం, క్లోజ్ అంటే వలయం మూసుకోవడం. అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది.
దీన్ని తెరిచిన వలయం ఓపెన్ సర్క్యూట్ అంటారు. నెక్స్ట్ వలయంలో బ్యాటరీ స్విచ్ ఎలా అమర్చి ఉంటాయో పరిశీలించదామంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఘటం ధన ధ్రువం, ఇది తీగకు అమర్చబడి, నెక్స్ట్ తీగ మళ్ళీ స్విచ్కు, స్విచ్ మళ్ళీ తీగకు, తీగ మళ్ళీ బల్బుకు, బల్బు మళ్ళీ తీగ, తీగ ఘటం రుణ ధ్రువం అనే వరుసల్లో ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ శ్రేణి సమాంతర వలయాలు చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా టెట్లో ఫిజిక్స్ అనేది రాదు అంటారు, కానీ ఇది ఖచ్చితంగా వచ్చేది పాయింట్. అంటే ఇది సైన్స్లో ఉన్నది, ఇది ఫిజిక్స్ సంబంధించిందే, కానీ టెట్లో ఫిజిక్స్ రాదు అని చెప్తారు చాలామంది. కానీ శ్రేణి సమాంతర వలయాలు చాలాసార్లు వచ్చింది ఈ బిట్టు లేకుండా, అంటే ఈ టాపిక్ నుంచి వచ్చే బిట్టు లేకుండా ఇంతవరకు పేపర్ లేదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రేణి వలయాలు సమాంతర వలయాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. అన్ని పరికరాలు ఈ దారిలో అమరి ఉంటాయి. వీటిలో ఒక్కదాన్ని తొలగించిన వలయం పని చేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే శ్రేణిలో విద్యుత్ ప్రవాహం అంతా ఒకే దారిలో ఉంటుంది. ఇందులో ఒక్కటి తొలగిపోయినా విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. దాన్నే శ్రేణి వలయం అంటారు. ఒకవేళ ఒకదాన్ని తొలగించినప్పుడు శ్రేణి వలయం ఆగిపోతుంది కదా, అప్పుడు అది అసంపూర్ణ వలయం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే శ్రేణిలో విద్యుత్ ప్రవాహం ఒకే మార్గం ద్వారా ఉంటుంది. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహం రకరకాల మార్గాల ద్వారా ఉంటుంది. బల్బు ప్రకాశవంతంగా వెలగడానికి అనేక ఘటాలను శ్రేణిలో కలపాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇక్కడ టాప్లో రాసుకున్నాను. సో సమాంతర వలయంలో తక్కువగా వెలుగుతుంది. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఇందాక శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే మార్గం ఉంటుంది, కానీ సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. మరి శ్రేణి వలయంలోని విద్యుత్ ప్రవాహం వల్ల బల్బు ఎక్కువ వెలుగుతుందా, లేదంటే సమాంతర వలయంలోని విద్యుత్ ప్రవాహం వల్ల బల్బు ఎక్కువగా వెలుగుతుందా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ప్రయోగం ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఒక బ్యాటరీని అమర్చినప్పుడు బల్బు ఇలా వెలుగుతుంది. నెక్స్ట్ 2 బ్యాటరీలను అమర్చినప్పుడు బల్బు ఇంకొంచెం ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంటే 3-4 ఘటాలను కలిపితే బల్బు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా ఘటాలను శ్రేణిలో కలపడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది. మనం ఉపయోగించే టార్చ్ లైట్లో ఇలాంటి అమరికే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సమాంతర పద్ధతి. ఇది సమాంతర పద్ధతి. ఇందులో బల్బును ఎలా అంటే ఒకదానికొకటి అమర్చి వెలిగిస్తారు. అంటే ఇది ఒకదానితో ఒకటి కలిపినప్పుడు, అలాగే రుణ ధ్రువాలను ఒకదానితో ఒకటి కలిపినప్పుడు, 3 రుణ ధ్రువాలను బల్బుకు కలిపినప్పుడు అందులోంచి ఒక బ్యాటరీని తొలగించినప్పటికీ కూడా అందులో విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే శ్రేణి వలయంలో బల్బును కలిపినప్పుడు బల్బు అనేది ఎక్కువ వెలుగుతుంది, సమాంతర వలయంలో తక్కువ వెలుగుతుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే శ్రేణి వలయంలో ఒక బల్బు వెలగకపోయినా మిగిలిన బల్బులన్నీ వెలగవు. సమాంతర వలయంలో ఒక బల్బు తీసినప్పుడు మిగతా బల్బు వెలుగుతూ ఉంటుంది. శ్రేణి వలయంలో ఒక బల్బు వెలగకపోయినా మిగిలిన బల్బులన్నీ వెలగవు. అదే సమాంతర వలయంలో ఒక బల్బు వెలగకపోయినా మిగిలిన బల్బులు వెలుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది శ్రేణి వలయం, ఇది సమాంతర వలయం. నెక్స్ట్ ఇంపార్టెంట్, మీరు ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టే మొదలైన వాటిని చూసే ఉంటారు కదా. వీటిలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుంది. దీన్ని పరికరపు ఫిలమెంట్ అంటారు. ఇది నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఉంటుంది, దీన్నేమో పరికరపు ఫిలమెంట్ అంటారు. సో ఇలాంటి పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిలోని ఫిలమెంట్ వేడెక్కి ఎర్రగా మారుతుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం దాన్ని తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందం అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే దాన్ని తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బ్ CFL, ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. CFL అంటే కంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బ్.
అంటే ల్యాంప్. నెక్స్ట్ ఇవి కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. వీటిని సాధారణ బల్బుల మాదిరిగా వాటి హోల్డర్లలోనే ఉంచి ఉపయోగించుకోవచ్చు. ఐఎస్ఐ గుర్తు కలిగినవి వాడడం మంచిది. ఐఎస్ఐ అనే గుర్తు కలిగిన బల్బులను వాడడం మంచిది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ను అమరుస్తారు. సో ఈ ఫ్యూజ్ అనేది విద్యుత్ ప్రవాహం అధికమైనప్పుడు రక్షించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఈ మధ్యకాలంలో ఫ్యూజ్లకు బదులుగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి. సో ఇలా జరగడానికి వీలుగా వీటిలో వేడెక్కగానే విద్యుత్ ఆగిపోయే స్విచ్ అమర్చి ఉంటుంది. అందువల్ల వలయం ఆగిపోతుంది. తిరిగి స్విచ్ వేయగానే వలయం పూర్తయి పనిచేయడం ప్రారంభిస్తుంది. నెక్స్ట్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవి ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి. అయితే ఐఎస్ఐ గుర్తున్న వాటిని కొనుక్కోవడం మంచిది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ వల్ల నష్టాలు కూడా ఏమైనా ఉంటాయంటే ఏం నష్టాలు ఉండవు. నెక్స్ట్ మన ఇళ్లలో పాఠశాలల్లో ఏకాంతర విద్యుత్ ప్రవహిస్తుంటుంది. విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రం నుంచి సబ్స్టేషన్కు, అక్కడి నుంచి ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. విద్యుత్ ఉచితంగా లభించదు. మనం ఎంత విద్యుత్ వాడుకున్నామో దానికి తగినంత డబ్బు చెల్లిస్తుంటాం. విద్యుత్ శాఖ ఉద్యోగి మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ చూసి ఎంత కరెంటు ఉపయోగించామో లెక్కించి బిల్లు ఇస్తాడు. సో అయితే ఈ లెక్కలు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే విద్యుత్ను యూనిట్లలో లెక్కించడాన్ని యాక్చువల్గా విద్యుత్ను యూనిట్లలో లెక్కిస్తారు. మన ఇండ్లలో వాడే బల్బును గమనించినట్లయితే వాటి మీద 25W, 40W, 100W అని గుర్తించి ఉంటుంది. నెక్స్ట్ W అంటే యాక్చువల్గా వాటేజ్ అని అర్థం. ఇది బల్బు ఎంత శక్తివంతమైన కాంతిని ఇస్తుందో తెలుపుతుంది. బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి పరిమాణం కూడా పెరుగుతుంది. 1 కిలోవాట్ అంటే KW 1000 వాట్లకు సమానం. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఏదైనా విద్యుత్ పరికరం 1 గంటలో 1 కిలోవాట్ విద్యుత్ని వినియోగించుకున్నట్లయితే దాన్ని 1 యూనిట్గా లేదా 1 కిలోవాట్ గంట అంటారు. ఆ పరికరం 2 గంటల పాటు పనిచేసిందంటే అది 2 యూనిట్ల విద్యుత్ను వినియోగించుకుందని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. విద్యుత్ బిల్లును ఎలా లెక్కిస్తారు అంటే అయూబ్ వాళ్ళ ఇంట్లో జనవరి నెలలో మీటర్ రీడింగ్ 400 యూనిట్లు, ఫిబ్రవరి నెలలో మీటర్ రీడింగ్ 580 యూనిట్లు ఉంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చు అయింది? యూనిట్కి రూపాయలు 3.05 చొప్పున ఎంత బిల్లు చెల్లించాలో లెక్కించండి అని చూసినట్లయితే ఇక్కడ ఏముంది? జనవరి నెలలో రీడింగ్ 400 యూనిట్లు, ఫిబ్రవరి నెలలో రీడింగ్ 580 యూనిట్లు. ఖర్చైన విద్యుత్ ఎంత? ఈ 580 నుంచి వెళ్ళి 400ని తీసివేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 180 యూనిట్లు అవుతుంది. సో ఖర్చైన యూనిట్ ఎంత? విద్యుత్ అనేది 180 యూనిట్లు. ఒక యూనిట్ ఖరీదు ఎంత? 3.05 పైసా. సో కట్టవలసింది ఎంత? 180 ఇంటూ 3.05 చేస్తే 549 రూపీస్ మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఇంట్లో 100 వాట్ల బల్బులు 4, 60 వాట్ల బల్బులు 6, 40 వాట్ల బల్బులు 6 ఉన్నాయి. సో ప్రతిరోజు అన్ని బల్బులను 2 గంటల చొప్పున వెలిగిస్తారు. వాళ్ళకి నెలకి ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది? యూనిట్కి రూపాయలు 2.80 చొప్పున ఎంత బిల్లు ఖర్చు అవుతుంది చెల్లించాలి. సో ఎంత బిల్లు చెల్లించాలనేది ఒకసారి చూస్తే ఉపయోగించిన మొత్తం విద్యుత్ ఎంత అంటే 100 వాట్లు ఉన్న బల్బులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4 ఇంటూ 100. నెక్స్ట్ 60 వాట్లు ఉన్న బల్బులు ఎన్ని ఉన్నాయి? 6. అంటే 6 ఇంటూ 60. 40 వాట్లు ఉన్న బల్బులు ఎన్ని ఉన్నాయి? 6. అంటే 6 ఇంటూ 40. సో 4 ఇంటూ 100 400 వాట్లు.
6 ఇంటూ 6 6 36 0 అంటే 360, 6 4 24 240 వాట్లు. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1000 అంటే 1000 వాట్స్ అంటే 1 కిలోవాట్. ప్రతిరోజు ఉపయోగించే విద్యుత్ ఎంత? 2 గంటలు వినియోగిస్తారు. సో 2 గంటలు ఇంటూ 1 కిలోవాట్ ఈక్వల్ టు 2 కిలోవాట్ పర్ అవర్. నెక్స్ట్ 30 రోజులకు, ఎప్పుడైనా మన నెలకు బిల్ వస్తుంది కదా, సో 30 రోజులకు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 కిలోవాట్ పర్ అవర్ ఇంటూ 30, అప్పుడు ఎంత అయింది? 60 కిలోవాట్ పర్ అవర్. చెల్లించవలసిన మొత్తం ఎంత? 60 ఇంటూ మనకి ఒక యూనిట్కి ఎంత చొప్పున చేస్తే రూపాయలు 168 చెల్లించాల్సిన బిల్లు. సో ఇక్కడ వరకు 2 ఎగ్జాంపుల్స్, కిలోవాట్, వాట్ ఎలా అంటే బిల్లును ఎలా లెక్కిస్తారు అనేది ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది, ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలుసా అనే బాక్స్. మైకేల్ ఫ్యారడే 1791 నుంచి 1867. మైకేల్ ఫ్యారడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టూలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. దీన్ని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమో తయారు చేశారు. ట్రాన్స్ఫార్మర్ను కూడా అతడే తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? మైకేల్ ఫ్యారడే విద్యుత్ డైనమోని, ట్రాన్స్ఫార్మర్ని తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఏం నేర్చుకున్నాం? విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు. విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు. విద్యుత్ ఘటంలో ధన రుణ ధృవాలు ఉంటాయి. ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు. టార్చ్ లైట్లో ఘటాలు శ్రేణిలో కలిపినవి. నెక్స్ట్ విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ ధృవాలకు కలిపి ఉంటుంది. ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు వెలుగుతుంది. మూసి ఉన్న విద్యుత్ వలయంలో ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తుంది. నెక్స్ట్ స్విచ్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. స్విచ్ ఎలా ఉపయోగపడుతుంది? విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి కొనసాగించడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ శ్రేణి వలయంలో ఒక బల్బు కాలిపోతే వలయం మొత్తం వెలగదు. సాధారణ బల్బుల స్థానంలో ఫ్లోరసెంట్ బల్బులు వాడడం ద్వారా విద్యుత్ని పొదుపు చేయవచ్చు. నెక్స్ట్ విద్యుత్ పరికరాలు పాడైపోకుండా కాపాడడానికి ఫ్యూజ్, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగపడతాయి. 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని బిట్స్ లాగా ఇచ్చారన్నమాట. కింది విద్యుత్ పరికరాల సంకేతాలు రాయండి. విద్యుత్ పరికరం సంకేతం. ఒక ఘటం అంటే ఒక ప్లస్ ఒక మైనస్. బ్యాటరీ అంటే ఒకటి కంటే ఎక్కువ ప్లస్ మైనస్లు. నెక్స్ట్ స్విచ్ క్లోజ్ ఉండాలి, క్లోజ్ ఉన్నా ఓపెన్ ఉన్నా. నెక్స్ట్ బల్బ్ ఇది వెలుగుతున్న బల్బ్ అంటే దీనికి బ్రైట్నెస్ వస్తుంది. ఓన్లీ బల్బ్ అని ఇచ్చారు కాబట్టి జస్ట్ డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఘట సంకేతంలో పొడవు గీత, ఇందాక చెప్పినా కదా, పొడవు గీత అంటే ధన ధ్రువం. ఘట సంకేతంలో పొట్టి గీత రుణ ధ్రువం. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాల కలయికను ఏమంటాం? బ్యాటరీ అంటారు. విద్యుత్ వలయంలో రక్షణగా ఉపయోగపడేది ఫ్యూజ్ లేదా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరవడానికి ఉపయోగపడేది ఏంటి? స్విచ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక మ్యాచింగ్ చేయడం జరిగింది. ఘటం స్విచ్, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, వలయం ఫ్యూజ్. విద్యుత్ ప్రవాహాన్ని పంపడం, ఆపివేయడం. రక్షణ పరికరం విద్యుత్ ప్రవాహం పూర్తి కావడం, తిరిగి చేస్తే వలయం మరల పూర్తవుతుంది. రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చడం. ఘటం అంటే ఏంటి? ఘటం అంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం. స్విచ్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని పంపడం, ఆపివేయడం. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే తిరిగి చేస్తే వలయం మరల పూర్తవుతుంది. నెక్స్ట్ వలయం అంటే విద్యుత్ ప్రవాహం పూర్తి కావడం. వలయం అంటే విద్యుత్ ప్రవాహాన్ని కంప్లీట్గా పూర్తిగా చేయడాన్ని వలయం అంటాం. నెక్స్ట్ ఫ్యూజ్ అంటే రక్షణ పరికరం. ఇక్కడ వరకు 7th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 8th లెసన్ గాలి, పవనాలు, తుఫాన్లు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గాలి కదలిక, అంటే కదిలే గాలిని మనం పవనం అంటారు. కదిలే గాలిని పవనం అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక యాక్టివిటీ ద్వారా వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే ఇట్లా ఒక కప్స్ పెట్టేసి దాని కింద కొవ్వొత్తిని పెట్టినప్పుడు గాలి వేడెక్కి ఇది పైకి వెళ్తుంది, ఇది
చల్లని గాలి అనేది బరువైందని ప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గాలి ఎక్కువ పీడన ప్రదేశం నుంచి తక్కువ పీడన ప్రదేశాల వైపుకు వీస్తుంది. కదిలే గాలిని మనం పవనం అంటామని మనకు తెలుసు. సో గాలి అనేది ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడన ప్రదేశాలకు ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గాలిని వేడి చేయడం వల్ల వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, అంటే తేలికవుతుంది. అందుకనే పొగ, వేడి గాలి మొదలైనవి పైకి పోతుంటాయి. సో గాలిని వేడి చేస్తే ఏమవుతుంది, గాలిలో ఉన్న అణువులు అనేవి దూరంగా అయిపోయి అవి ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి వాటి సాంద్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశ పీడనం తగ్గుతుంది. ఇలా ఏర్పడిన తక్కువ పీడన ప్రదేశంలోకి చేరడానికి అన్ని వైపుల నుంచి గాలి ప్రయత్నిస్తుంది. భూమి, సముద్రంలో నీరు, సూర్యుని వల్ల వేడెక్కడంలో ఉండే వ్యత్యాసం వల్ల గాలులు అటునుంచి ఇటు అటు పయనిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. అందువల్ల పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇక్కడ తక్కువ పీడనం ఏర్పడడం వల్ల సముద్రం మీద నుంచి గాలులు భూమి మీదకు వీస్తాయి. సంవత్సరంలో కొన్ని నిర్దిష్ట సమయాలలో ఇలా జరగడం సముద్రం మీద నుంచి చల్లని గాలులు భూమి మీదకు వస్తాయి. రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లారుతుంది. అప్పుడు సముద్రం మీద గాలులు వేడిగా ఉండడం వల్ల అక్కడ పీడనం తగ్గుతుంది. భూమి మీద నుంచి గాలులు సముద్రం మీదకి వీస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత ఉండి అత్యల్ప పీడనం ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు పీడనం తగ్గుతుంది. నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సముద్రం నుండి గాలులు భూమి మీదకు వీస్తాయి. సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏంటి, సముద్రం నుంచి గాలులు భూమి మీదకు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, అవి వర్షాన్ని కురిపిస్తాయి. అవే ఋతుపవనాలు. నెక్స్ట్ డిసెంబర్ నుంచి మార్చి వరకు భూమి నుండి గాలులు సముద్రం మీదకు వీస్తాయి. అప్పుడు వర్షాలు పడవు. సో ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే తుఫానులు ఎలా ఏర్పడతాయి. యాక్చువల్గా తుఫానులు ఎలా ఏర్పడతాయి అంటే ఉపరితల తుఫాన్లు అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాల వంటివి. వెచ్చని నీటి ఆవిరి సముద్రాల ఉపరితలం నుంచి పైకి పోతుంది. ఫలితంగా అక్కడ అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుంది. చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే గాలి ఇక్కడికి చొచ్చుకొని వస్తుంది. ఇలా కొత్తగా వచ్చి చేరిన గాలి కూడా వేడెక్కి పైకి పోతుంది. ఇలా వరుసగా పరిసరాలలో గాలినంతా లోపలికి లాక్కొని వేడెక్కించి పైకి పోయేలా చేస్తుండడంతో సముద్రంలోని ఉపరితలం నీరు కూడా వేడెక్కి పైకి వెళ్ళిన గాలి చల్లబడగానే గాలిలోని నీటి ఆవిరి మేఘంగా మారుతుంది. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, చూసినట్లయితే ఇది గాలిలో అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఇలా చుట్టుకొని ఉంటాయి. గాలి పీడనం వల్ల వేడెక్కి పైకి వెళ్ళడం వల్ల మళ్ళీ చల్లని గాలి జరిగినప్పుడు ఇలా మేఘాలుగా ఫామ్ అవుతుందన్నమాట. సముద్రపు వేడి గాలికి ఆవిరైన నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింతగా పెంచుకుంటాయి. అందువల్ల కన్ను లాంటి ఆకారాలు ఏర్పడతాయి, పటంలో చూపినట్టు. ఇలాంటి ఆకారాలను ఉపగ్రహ ఛాయా చిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ ఇది తుఫాన్లు, ఇలా తుఫాన్లు ఏర్పడతాయి. నెక్స్ట్ తుఫాన్కు దారితీసే కారణాలు. అసలు తుఫాన్లకు కారణాలు ఏంటి? గాలి వేగం, గాలి వీచే దిశ, ఉష్ణోగ్రత, ఆర్ద్రత మొదలైనవన్నీ తుఫాన్లు ఏర్పడడానికి దారితీస్తాయి. మన దేశంలో సాధారణంగా మే నుంచి జూన్, అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో తుఫాన్లు వస్తాయి. బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫాన్లు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తుఫాన్లు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శతాబ్దం తొలినాళ్లలో తుఫాన్ల నుంచి రక్షించుకోవడానికి 1 గంట వ్యవధి కూడా ఉండేది కాదు. ప్రస్తుతం ప్రపంచం చాలా మారిపోయింది. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. 48 గంటల ముందుగానే తుఫాన్ల గురించి సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది. తుఫాను సముద్రంలో ఎక్కడ ఉంది, ఎక్కడ తీరం దాటుతుంది, తీవ్రత ఎంత అనే విషయాలను గంటకు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. వాతావరణ శాఖ ఇండియన్
మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి 2024లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సమాచారాన్ని మనకు అందిస్తుంది. మనకు వాతావరణ శాఖ ఏది? ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అనేది మనకు సమాచారాన్ని అందిస్తుంది, వాతావరణం ఎలా ఉందనేది. నెక్స్ట్ తుఫాను అంటే అల్పపీడన వ్యవస్థలని, గాలి వేగమే తుఫాన్లు ఏర్పడడానికి ప్రధాన కారణమని మనకు తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే గాలి వేగాన్ని కొలవడానికి అనమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే గాలి మన చుట్టూ ఆవరించి ఉంది. కదిలే గాలిని పవనం అంటారు. మన చుట్టూ ఉండే గాలి పీడనాన్ని కలిగిస్తుంది. వేడి గాలి పైకి పోతుంది, అదే సమయంలో చల్లని గాలులు భూమి వైపు వీస్తాయి. గాలి వేడి కావడం వల్ల అది పైకి పోయినప్పుడు పీడనం తగ్గుతుంది. అధిక పీడన ప్రదేశం నుంచి చల్లని గాలులు అల్పపీడన ప్రదేశం వైపు ప్రయాణిస్తాయి. భూమి మీద ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలే పవనాల కదలికకు కారణమవుతాయి. గాలి పీడనంలో తేడా వల్ల ఏర్పడే అధిక పీడన గాలులు తుఫానుకు దారితీస్తాయి. ఉపగ్రహాలు, రాడార్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తుఫాన్లో ముందుగానే ఊహించవచ్చు. సో ఇక్కడ వరకు 8th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 9th లెసన్ కాంతి పరావర్తనం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే కాంతి ఏదైనా వస్తువు పైన పడినప్పుడు పరావర్తనం చెందుతుందని, ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడే మనం ఆ వస్తువును చూడగలమని అవగాహన చేసుకుందాం. యాక్చువల్గా ముందు లెసన్లోనే మనం నేర్చుకున్నాం. ఏంటి? కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు ఆ కాంతి మళ్ళీ పరావర్తనం చెందినప్పుడు మాత్రమే మనం ఆ కాంతిని చూడగలుగుతాం. సో ఇక్కడ బాక్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఏదైనా వస్తువును చూడాలంటే ఆ వస్తువు మీద వెలుగు పడాలని మనకు తెలుసు. సో మరి పగటి వేళల్లో మనం గదిలోని వస్తువులపై సూర్యుని కాంతి ప్రత్యక్షంగా పడకపోయినా ఆ వస్తువులను మనం చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాం మరి అంటే సూర్యుని కాంతి భూమి, గది గోడలు, పైకప్పు మొదలైన వాటి మీద అనేక సార్లు పరావర్తనం చెందుతూ చివరికి గదిలోని వస్తువులపై పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరడం వల్ల ఆ వస్తువులను మనం చూడగలుగుతున్నాం. అంటే మొత్తం క్లోజ్డ్గా ఉన్న రూమ్లో ఉన్న వస్తువులను కూడా మనం చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాం అంటే ఆ సూర్యకాంతి గది గోడలు, విండోల దగ్గర పడి మళ్ళీ చాలాసార్లు పరావర్తనం చెందడం వల్ల ఆ కాంతి వస్తువులపై పడి మన కంటికి చేరడం వల్ల ఆ వస్తువులను మనం చూడగలుగుతున్నాం. సో వస్తువును మనం చూడాలంటే సూర్యుని కాంతి డైరెక్ట్ వస్తువులపైనే పడాల్సిన అవసరం లేదు. పరావర్తనం చెందినప్పుడు కూడా మనం చూడగలం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది పరావర్తనాన్ని గురించి అవగాహన చేసుకోవడానికి. పరావర్తన ఒక వస్తువుపై ఎలా పడుతుంది, ఎలా పరావర్తనం చెందుతుంది అనేది. ఇలా వస్తువుపై పడినప్పుడు కాంతి ఇటు పరావర్తనం చెందినప్పుడు మనకు చూడగలుగుతాం. సో కాంతి వస్తువుపై పడుతుంది అని చెప్తున్నాం కదా. సో ఒక వస్తువుపై పడిన కాంతి, మొదటి కాంతి ఒక వస్తువుపై ఏదైతే కాంతి పడిందో దాన్ని పతన కిరణం అని అంటాం. అది ఆ పతన కిరణం అనేది మళ్ళీ తిరిగి పరావర్తన చెందుతుంది కదా, దాన్నే పరావర్తన కిరణం అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. యాంగిల్ ఐ, దీన్ని పతన కిరణం అంటారు. యాంగిల్ ఐ ఇది సూర్యుని నుంచి వచ్చి డైరెక్ట్ ఇక్కడ వస్తువు మీద పడింది అనుకోండి, అది పతన కిరణం. మళ్ళీ తర్వాత ఇది పరావర్తన కిరణం. యాంగిల్ ఆర్ పరావర్తన కిరణం. ఎప్పుడైనా పతన కిరణం, పరావర్తన కిరణం అనేది రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ మధ్యలో ఉండేదేమో లంబరేఖ. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. సో పరావర్తన కిరణం పతన కిరణానికి ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా అని. సో యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అంటే పతన కిరణం, పరావర్తన కిరణం రెండు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పతన కోణం లంబరేఖపై పడినప్పుడు పరావర్తన కోణం 0 degrees. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. పెరిస్కోప్లోని అద్దాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి డబ్బాతో 45 డిగ్రీల కోణం చేసేలా అమర్చాలి. పెరిస్కోప్లో అద్దాలను ఎట్లా అమర్చాలి? ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. అదే డబ్బాతో అయితే 45 డిగ్రీలు ఉండేలా అమర్చాలి. పెరిస్కోప్ ఇలా ఉంటుంది. ఇది పెరిస్కోప్. ఒకదానికొకటి ఇక్కడ ఇవి సమాంతరంగా ఉంటుంది, కానీ డబ్బాతో మాత్రం 45 డిగ్రీల కోణం చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక కొవ్వొత్తి ఉంది, పతన కోణం. ఇది నెక్స్ట్ పరావర్తన కోణం మనం చూడగలుగుతున్నాం.
అంటే ఇక్కడ పతన కోణం ఈక్వల్ టు పరావర్తన కోణం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ ఒక కృత్యం ఉందన్నమాట. ఇది ఎలా కనిపిస్తుంది అనేది, ఇక్కడ ఉన్న వ్యక్తి అద్దంలో చూసినప్పుడు వేరే వ్యక్తి కనిపిస్తుంది ఈ వ్యక్తికి, నెక్స్ట్ ఈ వ్యక్తికి ఇంకొకరు కనిపిస్తారు. సో అది ఎలా అంటే, ఒక అద్దానికి మనం ఇది పెరిస్కోప్ అంటే ఇక్కడ సమాంతరంగా అద్దాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి ఇది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఈమె కంటిని చేరినప్పుడు దాన్ని చూడగలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్, పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం 3 ఒకే తలంలో ఉన్నప్పుడే మీ ఎదుట ఉన్న మీ స్నేహితుని ప్రతిబింబం అద్దంలో చూడగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అద్దాన్ని చూడాలంటే ఎలా ఉండాలి, పతన కిరణం, లంబం అండ్ పరావర్తన కిరణం ఇవన్నీ ఒకే తలంపై ఉండాలి. అప్పుడే మనం ప్రతిబింబాన్ని చూడగలుగుతున్నాం. అంటే మనం అద్దంలో చూడాలంటే మనం అద్దానికి లంబంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెరిస్కోప్ గురించి. పెరిస్కోప్లో ఒక అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండో అద్దానికి పతన కిరణం అవుతుంది. ఈ అద్దాలు సమాంతరంగా ఉన్నప్పుడే పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం ఒకే తలంతో ఉండి మనం ఏర్పరిచిన దీర్ఘచతురస్రాకారపు రంధ్రాల గుండా కాంతి ప్రయాణం చేసి వస్తువులు మనకు కనబడతాయి. అలా కాక అద్దాలు ఒకదానికొకటి కొంత కోణం చేస్తే మొదటి అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండో అద్దంపై పతనం కాకపోవచ్చు, లేదా రెండో అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం మనం ఏర్పరిచిన రంధ్రం గుండా బయటికి రాకపోవచ్చు. అందుకే ఎలా ఉండాలి, రెండు అద్దాలు పరావర్తనం చెందాలంటే ఎలా ఉండాలి, అద్దాలు సమాంతరంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్, అద్దంలో మీ ప్రతిబింబం కుడి చేతితో తలను దువ్వుకున్నట్లుగా ఉండాలంటే నీవేం చేయాలి, మనం ఎడమ చేతితో దువ్వుకోవాలి, అప్పుడు కుడి చేతితో దువ్వినట్టు కనిపిస్తుంది. సో వస్తువు కుడి భాగం అద్దంలో ఎడమగా, వస్తువు యొక్క ఎడమ భాగం అద్దంలో కుడిగా కనిపిస్తాయి. అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవుతాయి. దీన్నే పార్శ్వ విలోమం అంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ అద్దంలో చూసుకున్నట్లయితే అవి క్యాపిటల్ లెటర్స్ ఎలా కనిపిస్తాయి, పార్శ్వ విలోమంగా అంటే రివర్స్గా కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే అద్దంలో ఒక వ్యక్తి నిల్చొని చూసినప్పుడు, అద్దం ముందు ఒక వ్యక్తి నిల్చొని చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే పాకెట్ రైట్ సైడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే పైకి రేజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. దాన్నే పార్శ్వ విలోమం అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంబులెన్స్కు ముందు భాగంలో ఇలా రివర్స్గా రాసి ఎందుకు ఉంటుంది, అంబులెన్స్ అనేది స్పెల్లింగ్ అంబులెన్స్ పైన, ఆ వెహికల్ పైన ఇలా రివర్స్గా రాసి ఉంటుంది. ఎందుకంటే ముందు వెళ్తున్న వెహికల్స్ ఆ వెహికల్ అద్దంలో చూసినప్పుడు అంబులెన్స్ అనే స్పెల్లింగ్ మళ్ళీ అద్దంలో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, ప్రాపర్గా కనిపిస్తుంది. వీళ్ళు రివర్స్ రాశారు, పార్శ్వ విలోమంను రాశారు కాబట్టి వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా కనిపిస్తుంది. అందుకోసమని అంబులెన్స్ పైన ఇలా రివర్స్గా రాసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అద్దం పరిమాణం ఏదైనప్పటికీ ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పెద్ద అద్దంలో వ్యక్తి ఇంతే కనిపిస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ చిన్న అద్దం ఉంది, వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు, ఎంత సైజు ఉన్నాడు అంతే కనిపిస్తున్నాడు. అంటే అద్దం పెద్దదైనప్పటికీ చిన్నదైనప్పటికీ వస్తు పరిమాణం మాత్రం సమానంగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఇదివరకు క్వశ్చన్ కూడా వచ్చింది. కెలిడయాస్కోప్ తయారు చేద్దామంటే కెలిడయాస్కోప్ యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే కెలిడయాస్కోప్లో ఉన్న అది ఏ ఆకారంలో ఉంటుంది, కెలిడయాస్కోప్ అనేది ఏ ఆకారంలో ఉంటుందంటే కింద ఆప్షన్స్ ఇచ్చారు ఎగ్జామ్లో, త్రిభుజాకారంలో ఉందనేది కరెక్ట్. కెలిడయాస్కోప్ ఎలా ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది చూసినట్లయితే పరావర్తన తలాలు అభిముఖంగా ఉండేటట్లు ఒక త్రికోణాకారపు గొట్టం ఏర్పడేటట్లుగా అమర్చి కదలకుండా రబ్బర్ బ్యాండ్లు వేయాలి. సో త్రికోణ ఆకృతిలో ఏం చేయాలి, అద్దాలను అమర్చాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్, వాహనాలకు ముందు భాగంలో ఇరువైపులా అద్దాలు ఉండడం మీరు చూసే ఉంటారు. ఇవి రియర్ వ్యూ మిర్రర్స్, అంటే ఇవి రియర్ వ్యూ మిర్రర్స్. వాటి ద్వారా తమ వాహనం వెనుక పక్కన వచ్చే వాహనాలను డ్రైవర్లను గమనిస్తారు. వీటి ద్వారా పక్కన వెనుక వచ్చే వాహనాలను వీళ్ళు గమనిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక గరిటెను చూసుకున్నట్లయితే ఇది గుంట భాగంలో ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది, దాన్ని పుటాకార దర్పణం అంటాం. నెక్స్ట్ ఉబ్బెత్తు భాగంలో చిన్నదిగా కనిపిస్తుంది, దాన్ని కుంభాకారం అంటాం.
ఇక్కడ చూసినట్లయితే గరిటె గుంట భాగంలో మీ ప్రతిబింబం తలకిందులుగా ఉండడం గమనించవచ్చు. ఈ గుంట భాగం పుటాకార దర్పణంలా పనిచేస్తుంది. గరిట ఉబ్బెత్తు భాగంలో మీ ప్రతిబింబం చిన్నదిగా ఉండటం గమనించవచ్చు. ఈ ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంలా పనిచేస్తుంది. నెక్స్ట్, చెంచా డొప్ప వలె వంపుగా ఉన్న దర్పణాలను ఎప్పుడైనా చూసినట్లయితే వీటిని గోళాకార దర్పణాలు అంటారు. నెక్స్ట్, ఇది చూసినట్లయితే పుటాకార దర్పణం. ఇలా లోతట్టుగా ఉన్నది పుటాకార దర్పణం, ఇలా ఉబ్బెత్తుగా ఉన్నది కుంభాకార దర్పణం. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్ప లోపలి వైపు తలాన్ని పుటాకార తలమని, పైవైపు తలాన్ని కుంభాకార తలమని అంటాం. దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. నెక్స్ట్, కుంభాకార పుటాకార దర్పణాలు రెండు ఒకే ఆకారంలో ఉండి ఒక గోళంలోని భాగం వలె ఉంటాయి కాబట్టి వాటిని గోళాకార దర్పణాలు అంటారు. ఇక్కడ చూసినట్లయితే దర్పణాల మధ్య కోణం తగ్గిన కొలది ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దర్పణాల మధ్య కోణం తగ్గిన కొలది ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 360 డిగ్రీస్ కంప్లీట్ యాంగిల్, దానిలో యాంగిల్ అనేది 60 డిగ్రీస్ ఉంటే -1, 360 డిగ్రీస్ బై ఆ కోణం ఎంత అనేది నెక్స్ట్ -1. అప్పుడు ఏమవుతుంది, దర్పణాల సంఖ్య ప్రతిబింబాల సంఖ్య 5 ఏర్పడుతుంది. ఒకవేళ ఇంకా కోణాన్ని తగ్గించడం అనుకోండి, 60 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు తగ్గిస్తే అప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత అవుతుంది, 8 - 1 అంటే 7 ప్రతిబింబాలు అవుతుంది. సో దర్పణాల మధ్య 60 నుంచి 45 డిగ్రీలకు తగ్గించినప్పుడు 5 నుంచి 7 ప్రతిబింబాలు పెరిగినాయి. అంటే దర్పణాల మధ్య కోణం తగ్గిస్తే ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుందని అర్థం. ఒకవేళ ఇంకా తగ్గించారనుకోండి, 360 డిగ్రీస్ బై 100 డిగ్రీస్ అంటే 10 డిగ్రీస్, ఇంకా 10 డిగ్రీలకు తగ్గిస్తే దర్పణాల ప్రతిబింబాల సంఖ్య ఏమవుతుంది, 35 ప్రతిబింబాలు ఏర్పడుతుంది. సో అందుకే దర్పణాల మధ్య కోణం తగ్గితే ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ చూసినట్లయితే తెరపై పట్టగలిగే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. తెరపై పట్టడానికి వీలు కాని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే టార్చ్ లైట్ కానీ బైక్ ఉన్న లైట్ కానీ లోపల పుటాకార దర్పణం ఉండి అక్కడ లైట్స్ అమర్చబడి ఉంటుంది. అది ఎక్కువ లైటింగ్ ఇస్తుంది అన్నమాట. అందుకే ఇది పుటాకార దర్పణం. ఇక్కడ బైక్ లైట్లో కానీ టార్చ్ లైట్లో కానీ ఉపయోగించే దర్పణం ఏంటి, పుటాకార దర్పణం. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే దంత వైద్యులు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. పంటి డాక్టర్లు పళ్ళ వెనుక భాగాలను పరిశీలించడానికి అద్దాన్ని వాడతారు. అందులో ఉన్న అద్దం ఏంటి అంటే, అద్దాన్ని ఎందుకు వాడతారంటే అద్దంలో పళ్ళ ప్రతిబింబాలు పెద్దవిగా కనబడడానికి వాడతారు. సో అది ఏ ప్రతిబింబం, ఏ దర్పణం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. డెంటిస్టు పళ్ళను అంటే ప్రతిబింబాలను పెద్దవిగా చూడడానికి పుటాకార దర్పణాన్ని వాడతారు. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే నునుపైన తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇలా క్రమంగా అంటే సమాంతరంగా అన్ని క్రమాలుగా నునుపు తలం పైన పడినప్పుడు ప్రతిబింబాలు కూడా అదే సీక్వెన్స్లో ఏర్పడతాయి అన్నమాట. దాన్ని క్రమ పరావర్తనం అంటారు. నెక్స్ట్, గరుకు తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. క్రమరహిత పరావర్తనం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవు. ఒక్కొక్కసారి ప్రతిబింబాలు అసలు ఏర్పడకపోవచ్చు. ఇలా గరుకు తలంపై పడినప్పుడు అవి క్రమంగా అంటే పరావర్తనం అనేది సరిగా జరగవు. అప్పుడు మనం ప్రతిబింబాన్ని చూడవచ్చు, ఏర్పడవచ్చు, లేదంటే అస్పష్టంగానన్నా ఏర్పడవచ్చు. దాన్నే క్రమరహిత పరావర్తనం అంటారు. ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏం నేర్చుకున్నాం, అసలు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నామంటే, కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశ మారుతుంది. ఈ దృగ్విషయాన్ని పరావర్తనం అంటారు. పతన కోణానికి పరావర్తన కోణం సమానం. పతన కోణాన్ని యాంగిల్ ఐతోనూ పరావర్తన కోణాన్ని యాంగిల్ ఆర్తోనూ సూచిస్తారు. యాంగిల్ ఐ కొలత ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కొలత. నెక్స్ట్, అద్దంలోని ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారైనట్లు కనబడుతుంది. దీన్నే పార్శ్వ విలోమం అంటారు. సమతల దర్పణం నుంచి వస్తువుకు గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం సమానం.
సమతల దర్పణం పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు ప్రతిబింబాల పరిమాణాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్, మనకు చాలా దూరంలో ఉన్న వస్తువు దాని అసలు పరిమాణం కంటే చిన్నదిగా కనిపిస్తుంది. అదేవిధంగా అద్దంలో దాని ప్రతిబింబం కూడా చిన్నదిగా కనిపిస్తుంది. సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. ఎక్కువ ప్రతిబింబాలు కావాలంటే 2 దర్పణాలను కొంత కోణంతో అమర్చాలి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఎక్కువ ప్రతిబింబాలు కావాలంటే దాని కోణాన్ని తగ్గించాలి. కోణం తగ్గినప్పుడు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్, రియర్ వ్యూ మిర్రర్ కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. దంత వైద్యులు వాడే అద్దం ఏంటి? పుటాకార దర్పణం. వస్తువులు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. కుంభాకార దర్పణంలో ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. పుటాకార దర్పణంలో ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. నెక్స్ట్, టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లలో బల్బు వెనుక పుటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల చిన్న బల్బు కాంతి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. నెక్స్ట్, నునుపైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. గరుకైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. సో ఇక్కడ వరకు 9th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యాయి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.